హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఐపీఎల్ మినీ యాక్షన్ లో ఎంతో మంచి ధర పలుకుతారనుకున్న ప్లేయర్స్ అన్సోల్డ్ అయిపోయారు. చాలా మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ కు ఎక్కువ ప్రైజ్ మనీ పలకబడింది. దీన్ని బట్టి ఫ్రాంచైజీలు ఈ సంవత్సరం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కంటే యంగ్ ప్లేయర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని తెలుస్తున్నది. అదేవిధంగా ఫారిన్ ప్లేయర్స్ కంటే ఇండియన్ ప్లేయర్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ మినీ యాక్షన్లో ఏ ప్లేయర్స్కు దక్కాల్సిన ప్రైజ్ దక్కింది, ఏ ప్లేయర్స్కు అంతకన్నా ఎక్కువ పర్స్ మనీ దక్కింది, ఏ ప్లేయర్స్కు అనుకున్న దానికన్నా తక్కువ పర్స్ మనీ లభించిందనేది వీడియోలో క్లియర్గా చూద్దాం. చూసే ముందు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొట్టమొదటి చూసుకున్నప్పుడు వాల్యూకు తగ్గ పర్స్ మనీ దక్కిన ప్లేయర్స్ మనం చూసుకున్నప్పుడు అందులో మొట్టమొదట ప్లేయర్ క్యామరూన్ గ్రీన్. క్యామరూన్ గ్రీన్ను ఈ ఐపీఎల్లో 25.2 క్రోర్స్ ప్రైజ్ మనీతో కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇతనికి అతని స్టాండర్డ్స్ తగ్గ ప్రైజ్ మనీ లభించిందని చెప్పొచ్చు. ఎలా అంటే చాలామంది అంటుంటారు, ఒక ఫారిన్ ప్లేయర్కు అంత ఎక్కువ మనీ ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడు కాలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ఫారిన్ ప్లేయర్కు అంత ధర పలకడం ఏంటి అని. కానీ ఏ విధంగా చూసుకున్నా ఒక 1 crore అటుగా ఇటుగా అయినప్పటికీ అతనికి స్థాయికి తగ్గ వర్త్ మనీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్. ఇతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 7 crores సొంతం చేసుకుంది. గత ఐపీఎల్ 2025లో కేకేఆర్ ఇతన్ని 23.75 crores పెట్టి దక్కించుకుంటే ఇప్పుడు ఆర్సీబీ 7 crores సొంతం చేసుకుంది. ఒక విధంగా ఇది వర్త్ఫుల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరపున ఇతను పూర్తిగా విఫలమయ్యాడు కాబట్టి అతని ప్రైజ్ రేట్ ఖచ్చితంగా పడిపోతుంది. 7 crores అనేది అతనికి కరెక్ట్ ప్రైజ్ అని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి రవి బిష్నోయ్. రాజస్థాన్ రాయల్స్ ఇతన్ని 7.2 crores సొంతం చేసుకుంది. ఒక విధంగా ఇతనికి కరెక్ట్ ప్రైస్ దక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లక్నో తరపున ఇతను పూర్తిగా నిరాశపరిచాడు. ఒక రకంగా చూస్తే ఇతనికి స్థాయికి తగ్గ అమౌంట్ లభించిందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జాసన్ హోల్డర్. గుజరాత్ టైటాన్స్ ఇతన్ని 7 crores సొంతం చేసుకుంది. ఒక విధంగా ఇది వర్త్ఫుల్ అని చెప్పవచ్చు. అతని స్థాయికి తగ్గ అమౌంట్ దక్కిందని మాత్రం చెప్పవచ్చు. ఇక మన ఇండియన్ ప్లేయర్స్లలో ఢిల్లీ క్యాపిటల్స్ బై చేసినటువంటి ఇండియన్ యంగ్ అన్క్యాప్డ్ బౌలర్ అకీబ్ దార్ 8.4 crores పెట్టడం జరిగింది. ఇది కరెక్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మధ్య దేశవాళీలో అద్భుతమైన బౌలింగ్తో చాలా బాగా రాణిస్తున్నాడు కూడా. కాబట్టి ఈ 8.4 crores అనేది మంచి ప్రైజే అని చెప్పవచ్చు. అందులోనూ ఇతని ఫ్యూచర్ ఇండియన్ ఫ్రంట్ లైన్ బౌలర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇతనికి లభించిన పర్సు మనీ సరైనదే అని నా అభిప్రాయం. ఇంకా వీళ్ళకైతే ఐపీఎల్ 2026 యాక్షన్లో కరెక్ట్ ధర దక్కింది అని మాత్రం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి యాక్షన్లో ఎక్కువ పర్సు మనీ దక్కించుకున్న ప్లేయర్స్ మనం చూసుకున్నప్పుడు మొట్టమొదటి ప్లేయర్ వచ్చేసి మతీషా పతిరానా. కేకేఆర్ ఇతన్ని 18 crores సొంతం చేసుకుంది. అంతకుముందు సంవత్సరం సిఎస్కే ఇతన్ని 13 crores సొంతం చేసుకుంది. కానీ అతని హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ వల్ల బౌలింగ్ ఇంతకు ముందులా చేయలేకపోవడం ముఖ్య కారణంగా సిఎస్కే ఇతన్ని వదిలేసుకుంది. ఇక ఈ ఐపీఎల్ 2026లో కేకేఆర్ అతన్ని 18 crores బీట్ చేయడం అనేది కొంతవరకు ఎక్కువ అమౌంట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్. ఎస్ఆర్హెచ్ ఇతన్ని 13 crores బీట్ చేసింది. ఇది ఒక విధంగా కొంత ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం ఆర్సీబీ ఇతన్ని 8.75 crores వేలంలో తీసుకుంది. అయినప్పటికీ ఆర్సీబీ తరపున అంత అద్భుతమైన ప్రదర్శన చేయకపోవడం వల్ల ఇతన్ని గత సంవత్సరం ఆర్సీబీ వదిలేసింది. బట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 13 crores తీసుకోవడం అనేది కొంతవరకు ఎక్కువనే చెప్పొచ్చు. అందులోనూ ఫారిన్ ప్లేయర్స్కు ఎస్ఆర్హెచ్ టీంలో బ్యాటింగ్ ఆర్డర్లో స్పేస్ లేని సిచ్యువేషన్స్లో ఇతన్ని ఇన్ని క్రోర్స్ పెట్టి తీసుకోవడం అనేది కొంత ఎక్కువనే చెప్పాలి. ఇక సిఎస్కే సేల్ చేసినటువంటి అన్క్యాప్డ్ ప్లేయర్స్ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ ఇలాంటి అన్క్యాప్డ్ ప్లేయర్స్ను ఇన్ని కోట్లు పెట్టడం కొంత ఎక్కువనే చెప్పొచ్చు. అన్క్యాప్డ్ ప్లేయర్స్కు 14.2 crores పెట్టడం అనేది కొంతవరకు ఎక్కువనే చెప్పొచ్చు. ఐపీఎల్ 2026లో వాళ్ళ ప్రదర్శనను బట్టి వారికి దక్కిన అమౌంట్ కరెక్టేనా అనేది మనము ఫ్యూచర్లో నిర్ణయించవచ్చు. ఇక కేకేఆర్ తీసుకున్నటువంటి ముస్తఫిజర్ రహమాన్,
లక్నో బిడ్ చేసినటువంటి జోష్ ఇంగ్లీష్లకు కూడా ఒక కొంతవరకు ఎక్కువ ప్రైజ్ మనీ దక్కిందని చెప్పవచ్చు. జోష్ ఇంగ్లీష్కు ఎక్కువ ఎందుకు అని చెప్తున్నానంటే అతను కేవలం ఈ సంవత్సరం 4 మ్యాచ్‌లోనే ఆడే అవకాశాలున్నాయి. తర్వాత ఆడే అవకాశం లేదు కాబట్టి 8 crores అబోవ్ అమౌంట్ పెట్టడం అనేది కొంత వరకు ఎక్కువనే చెప్పవచ్చు. ఇక మూడో జోనర్లో దక్కాల్సిన ప్రైజ్ మనీ కన్నా తక్కువ ప్రైజ్ మనీ దక్కిన ప్లేయర్స్ మనం చూసుకున్నప్పుడు మొట్టమొదట డేవిడ్ మిల్లర్ ఒక సౌత్ ఆఫ్రికన్ టీం బెస్ట్ ప్లేయర్. ఇప్పటికీ సౌత్ ఆఫ్రికా తరపున ఆడుతున్నాడు. కాబట్టి అతనికి ఇంకా కొంచెం ఎక్కువ ప్రైజ్ దక్కి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. బౌలర్స్ అయినటువంటి హెన్రిచ్ నోకియా, అనిందు హసరంగా, జాకబ్ డఫీ, కైల్ జెమిసన్లకు కూడా 2 crores పర్స్ మనీ మాత్రమే లభించింది. ఇక మాథ్యూ షాట్కి అయితే 1.5 crores మాత్రమే లభించింది. ఐపీఎల్ మినీ యాక్షన్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఎంతో రేటు పలుకుతారనుకున్న ముఖ్యమైన ఫారిన్ మరియు ఇండియన్ ప్లేయర్స్ చివరికి అన్సోల్డ్గా మిగిలిపోయారు. అందులో ముఖ్యంగా చూసుకున్నప్పుడు జేమీ స్మిత్, వియాన్ ముల్డర్, జేంగ్ ఫ్రేజర్ మెక్గుర్క్, మహిపాల్ లార్మోర్, రిచర్డ్ గ్లీసన్, జీతన్ సకారియా, ఆకాష్ మద్వాల్, ముజిబుర్ రెహమాన్, మహేష్ తీక్షణ, ఫజల్ అల్ ఫారూఖీ, స్పెన్సర్ జాన్సన్, గెరాల్డ్ కోయెట్జీ, అభినవ్ మనోహర్, దేవన్ కాన్వే లాంటి మంచి ప్లేయర్లు కూడా అన్సోల్డ్గా మిగిలిపోవడం ఒక విధంగా ఫ్రాంచైజీలు యంగ్ ఇండియన్ ప్లేయర్స్కు మాత్రమే ఈ ఐపీఎల్ యాక్షన్లో ఇంపార్టెన్స్ ఇచ్చారని మాత్రం తెలుస్తున్నది. ఇక మీరు ఏ ప్లేయర్స్కు ఇంకా ఎక్కువ ప్రైజ్ మనీ వస్తే బాగుండేది, ఏ ప్లేయర్స్ తక్కువ ప్రైజ్కు లభించేవారు అని అనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.